వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అరుణ్ అండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. మీ ఇంట్లో ఒకటిలా నన్ను సపోర్ట్ చేసి నన్ను ఒక మంచి యూట్యూబర్గా మీరు మీరు నన్ను ప్రోత్సహిస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మీకు గోవాలో ఉన్న హౌసెస్, ఇల్లు ముందు చూపించి దాని తర్వాత కోల్వా బీచ్ అని ఇక్కడ ఉంటుంది, ఆ కోల్వా బీచ్ చూపిస్తాను. సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకున్నాను. ప్లీజ్ తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. నా ఫస్ట్ వీడియో కాబట్టి మన్నించండి. నేను మళ్ళీ నేర్చుకుంటాను, వీడియో బై వీడియో నేర్చుకొని మీకు మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను. చాలామంది గోవాకి వస్తారు అంటే బీచ్ ఒక్కటే చూపిస్తారు, కానీ నేను ఎందుకో ఇక్కడ ఉన్న నేచర్ ని ఒకసారి చూపించాలని నేను అనుకున్నా. మాక్సిమం గోవాలో చాలా చాలా రిచెస్ హౌస్ ఉంటాయండి, నిజంగా చాలా రిచెస్ హౌస్. ప్లస్ చెత్త కూడా మీకు కనిపించదు, ఒక పేపర్ కానీ ప్లాస్టిక్ కానీ, అసలు ఇక్కడ రూల్స్ కానీ ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. అంటే చూడండి కోల్ ఎలా వెళ్తున్నాయో, నిజంగా చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది నాకు. చాలా మంది గోవాకి వస్తారు అంటే బీచ్ ఒక్కటే చూపిస్తారు, కానీ నేను ఎందుకో ఇక్కడ ఉన్న నేచర్ ని ఒకసారి చూపించాలని నేను అనుకున్నా, అందుకే మీకు చూపిస్తున్నా. నిజంగా ఇక్కడ హౌస్ మాత్రం ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా అసలు చాలా అంటే ఇక్కడ హౌస్ కి చాలా పెద్ద ఫ్యాన్ అనుకోవచ్చు. చాలా ప్రశాంతంగా క్లీన్ గా, ముఖ్యంగా చాలా క్లీన్ ఉంటుందండి సరౌండింగ్ మొత్తంలో. అండ్ ఇంకొకటి ఏంటంటే చెట్లు, గ్రీనరీ, అసలు విపరీతమైన గ్రీనరీ. పొల్యూషన్ అనేది అసలు ఉండనే ఉండదండి. అసలు చాలా పొల్యూషన్ అనేది చాలా తక్కువ. అంటే నేను సౌత్ గోవా గురించి చెప్తున్నాను. అసలు నాకేంటంటే ఒకటే అనిపిస్తుంది ఎప్పుడు కూడా, ఇండియాని ఎవరైనా ఫారెన్ కంట్రీ వాళ్ళు చూస్తే అసలు చాలా ఇంప్రెస్ అవ్వాలి అని బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు డెఫినెట్ గా కలుగుద్ది. ఎందుకంటే నేను ఇక్కడ ఆల్మోస్ట్ 10 months నుంచి నేను ఉంటున్నా. సో నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ ఏరియా. అసలు అప్పుడప్పుడు నేను ఇంటికి వెళ్ళినా కూడా నేను మిస్ అయిపోతాను, అలా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడే మనం కోల్వా బీచ్ దగ్గరికి వచ్చినాం. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది చూడడానికి. ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా అని ఉంది. నాతో పాటు మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ జరుగుతుందని నేను అనుకుంటాను. ఇక్కడ మందు చాలా తక్కువ ధర దొరుకుతుంది. మిగతా ఏది చూసినా కానీ ఎక్కువనే దొరుకుతుంది. బట్టలు అయినా ఏదైనా మనకు కావాలని కొనుక్కున్న ఫ్రూట్స్ అయినా, బట్టలు అయినా, ఏది కూడా అయినా కానీ చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. మందు ఒక్కటే తక్కువ ఉంటుంది, మిగతా ప్రతిదీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది కోల్వా బీచ్ సర్కిల్. ఎప్పుడెప్పుడు మనం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు చూద్దామా మనం కోల్వా బీచ్ ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. నేను చాలాసార్లు చూశాను, కానీ మీకు చూపిద్దామని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాను. ఇది నా యూట్యూబ్లో మీకు చూపించే వీడియో, మీకు మొదటిగా నేను చూపించే ప్లేస్. చూడండి, నాకు తెలిసి మై హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. చాలా మంచి ఒక బ్లూ వాటర్, క్లీన్ బీచ్. అసలు చాలా బీచ్లలో ఏంటంటే క్లీన్ ఉండదు, బట్ ఇక్కడ మీకు ఎక్కువ కోల్వా బీచ్ లో క్లీన్ గా ఉంటుంది. అంటే క్లీన్ కనిపిస్తుంది, చాలా నీట్ గా ఉంటుంది, చాలా నీట్ గా ఉంచుతారు. అండ్ ఇక్కడ ఏంటంటే అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు మనకి సీజన్ లా ఉంటుంది. సీజన్ అంటే ఎక్కువ మంది జనాలు ఈ టైంలో విజిట్ చేస్తారు. వర్షాకాలంలో ఎక్కువ రావడానికి ఇష్టపడరు కదా. వర్షాకాలంలో నాకు తెలిసి టూరిజం అనేది కొంచెం ఆగిపోద్ది ఇప్పుడున్న దాంతో పోల్చుకుంటే. ఇప్పుడు ఏంటంటే విపరీతంగా జనాలు వస్తారు, ఎక్కడెక్కడ నుంచో వస్తారు. సో ఫారెన్ నుండి కానీ ఇక్కడ మన ఇండియా
లోకల్ నుండి కూడా అక్కడి నుంచి వస్తారు. వచ్చి ఏంటంటే ఇప్పుడు ఈ ఈ మేళ అనేది కూడా మనకి అక్టోబర్లోనే స్టార్ట్ అవుద్ది. ఇక్కడికేంటంటే నాకు చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూస్తే కొంచెం నవ్వొచ్చింది. వాళ్ళ పాపం వాళ్ళ ఒక గేదెని సముద్రంలోకి తీసుకెళ్ళి కొంచెం దానికి స్నానం చేపిస్తున్నారు. ఇలా సైకిల్ మీద హ్యాపీగా జాలీగా వెళ్తున్నాడు కదా, ఇతను వచ్చేసి లైఫ్ గార్డ్. చూడండి పారాషూట్ అలా గాల్లో చాలా దూరంలో చాలాసేపు తిరిగి తిరిగి అలసిపోయాను. సో రిలాక్స్గా ఎందుకో ఖచ్చితంగా ఒక బీర్ తాగాలి, లేకపోతే అసలు ఎనర్జీగా ఇంకొక అడుగు కూడా ముందుకు వేయలేను అని అనిపిస్తుంది. సో అందుకోసమని ఒక 2 బీర్లు తీసుకుంటున్నాను. మావాడు కూడా ఉన్నాడు కదా, పాపం ఆడు కెమెరా విషయంలో చాలా కష్టపడుతున్నాడు. సో ఆడు నేను ఇద్దరం కలిసి తాగేసి మళ్ళీ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే ఇక్కడ ఎందుకో ఈ మంద ఆకుంటూ సముద్రాన్ని చూసుకుంటూ సన్ బెడ్ పైన పడుకొని ఎందుకో ఒక మంచి పాటలు వినాలి అని అనిపించింది. అందుకే ఎన్నో రాత్రులు వచ్చాయి గానీ రాదే వెన్నెలమ్మ పాట నేను అసలు చాలా బాగా పాడాను. బట్ ఏంటంటే ఎందుకో ఈ మూమెంట్లో పాడాలనిపించింది కాబట్టి పాడుతున్నాను. అయితే నేను ఇక్కడ ఏంటంటే పాటని ప్లే చేద్దామని అనుకున్నాను, బట్ ఏంటంటే కాపీ రైట్స్ ఈ ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకే నేను ప్లే చేయలేకపోయాను. లేకపోతే నాతో పాటు అసలు లైవ్ ఎక్స్పీరియన్స్ లా మీకు ఉంటుండే. కనిపించింది చూడంగానే ఐదుగు అతనితో మాట్లాడాలనిపించింది. చూద్దాం అతను ఏం మాట్లాడతాడు, నేనేం మాట్లాడుతున్నాను. ఏదో కొంచెం It's a beautiful place and beautiful Indian people whom I like very much. Thank you sir. And especially this friend, I don't know what's his name. My name Arun. Arun, and I am Michael, yeah. Where you are from, sir? Moscow. Moscow. Okay, it's very good country. Direct from Yeah. Moscow. Yeah, okay. So you are also very good person, because some people didn't talk in Indian people, so they are ignored to our Maybe people. they don't know English. So some do people, not yeah, sir, speak it's English. probably That's yeah, why they cannot communicate. communicate. Yes. Understand. I believe this is the reason. Otherwise, And Indian very friendly people. thank you, sir. And it's good to communicate with them. I always do it with pleasure. Thank you. Have a good day. Thank you. ఇక లాస్ట్ ఫైనల్ ఏంటంటే స్విమ్మింగ్ టైం అండి. సో స్విమ్మింగ్ చేస్తున్నాను. నా పాటికి నేను ఇలా స్నానం చేస్తూ ఉంటే మా వాడు వీడియో రికార్డు చేసిండండి అక్కడ. అసలు అన్న నాకు ఇలాంటి కొంచెం ఏదో కొంచెం వేరేలా అనిపిస్తుంటే మనకి పర్లేదు. స్నానం చేసి అలసిపోయి ఇలా కూర్చున్న సాయంత్రం వేలైంది. అసలు చూడండి సాయంత్రం కూడా బీచ్ ఎంత బాగుంది. అసలు డే నైట్ ఈవినింగ్ టైంలో కూడా బాగుంది. ఇప్పుడే ఇక్కడికి చాలా మంది కపుల్స్, నేను చెప్పాను కదా క్యాండిల్ లైట్ ఆ టైంలో, సో కపుల్స్ వాళ్ళు చాలా మంది వచ్చారు ఈవినింగ్ టైము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 5 స్టార్ హోటల్స్లో వెడ్డింగ్స్ కూడా అవుతాయి. ఇక్కడ పక్కనే మా హోటల్ బెలజా బై ద బీచ్ హోటల్ ఉంది, అందులోనే నేను వర్క్ చేస్తాను. సో ఇక్కడ వెడ్డింగ్ కూడా అవుతుంది ఈరోజు. ఆ వెడ్డింగ్ సంబంధించిన వాళ్ళు ఇక్కడికి రిలాక్స్ కోసం ఈ ఈవినింగ్ టైంలో బీచ్ పక్కనకి వచ్చి ఈ నేచర్ని చాలా బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు వాళ్ళందరికీ ఇది ఒక చాలా మంచి నైస్ ఈవినింగ్ అని మనం అనుకోవచ్చు. అసలు నాకు కూడా చాలా
మంచి అసలు నేను ఏదో యూట్యూబ్ చేద్దామని అనుకున్నాను కానీ బట్ నాకు కూడా ఐఎమ్ రియల్లీ నాకు కూడా ఇది ఒక మంచి నైస్ ఈవినింగ్ అండ్ నైస్ ఎక్స్పీరియన్స్ లా ఉంది ఈరోజు. అసలు అసలు నిజంగా చెప్పాలంటే ఈ ఈవినింగ్ అంత ఆ పైన రెడ్, ఆ కింద ఆరెంజ్ టైపు వాటరు, ఆ సన్సెట్ నిజంగా అసలు ఒక హాఫ్ అన్ అవర్ అసలు నేను షూట్ పక్కన పెట్టేసి అలా నేను ఆ నేచర్ని చూసుకుంటూ ఓల్డ్ సాంగ్స్ వినుకుంటూ నిజంగా ఒక్కొక్క 5 minutes నన్ను నేనే అలా మర్చిపోయాను. నిజంగా ఎంత బాగుందంటే చాలా మంచి సన్సెట్, అసలు చల్ల గాలేస్తుంది, చాలా నైస్ ఉంది. చల్లగా వచ్చే ముందు గోవా మొత్తం కవర్ చేసి మీ అందరికీ చూపించి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి దాని తర్వాత ఇండియాలో ఉన్న మంచి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్లు కూడా విజిట్ చేసి మీకు మంచి ఎక్స్పీరియన్స్ నేను ఇస్తాను. ఈ జర్నీని ఇలాగే కొనసాగిస్తాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.